Dear students, I am Suryakala Kumari, lecturer in botany, Sri Venkateshwara College of Arts and Science, Amalapuram, affiliated to Adikavi Nannaya University, Rajahmundry. Today we are discussing topic is the second year botany syllabus, third semester paper, plant taxonomy and embryology. In that third unit is the systematic taxonomy 1, that having the 5 families. Already we are discussed the 3 families. First one is the Annonaceae family, and second one is the Rutaceae family, third one is the Fabaceae family. These 3 families are already discussed in last classes. Now we discussing topic is the Cucurbitaceae family. This family is called gourd family. Most of the gourds are present in this: bottle gourd, snake gourd, ridged gourd, bitter gourd. These are the Louis gourd family. Then we are calling that gourd family or cucurbit family. Cucurbitaceae members are present in this cucurbita. Then they call that cucurbita family. What is the systematic position of the family? Class dicotyledons, 2 cotyledons containing members. Class dicotyledons. Subfamily Polypetalae. Poly means petals are free in condition. Series Calciflorae. Cup-like structure of the thalamus is present. Order Passifloraceae. Family Cucurbitaceae. Cucurbitaceae family. This family have about 120 genera and 775 species. Very low number of species, 775 species, distributed in tropical and temperate regions. In India, there are represented by about the 90 species in 37 genera. 37 genera. In Andhra Pradesh, 28 species spread over 15 genera. This is the Sciaponia is the largest genus that containing the 60 species. Sciaponia is the largest genus, in that 60 species are present. Cucurbita is the type genus of the family. Family name is the Cucurbitaceae. The Cucurbitaceae name is based on the Cucurbita genus. Next, important plants of this Cucurbitaceae family. Important అంటే ముఖ్యమైన మొక్కలు అంటే మన కుకుర్బిటా ఫ్యామిలీ ఉంది కదా, ఆ కుకుర్బిటా ఫ్యామిలీని కుకుర్బిటేసి ఫ్యామిలీని మనం డైకాటిడన్స్ ద్విదళ బీజ మొక్కలు అనేటటువంటి తరగతి లోపల, పాలిపెటాల్ అనేటటువంటి ఉపతరగతి లోపల, క్యాల్సిఫ్లోర్ అనేటటువంటికి శ్రేణి, ప్యాసిఫ్లోరెట్స్ క్రమము కుకుర్బిటేసి కుటుంబంలో పెట్టడం జరిగిందనమాట. అంటే కుకుర్బిటేసి ఫ్యామిలీని తీసుకొచ్చి ఈ ఆర్డర్లో పెట్టడం జరిగింది. దీనిలో టోటల్గా 775 స్పీసీస్ ఉన్నాయి. ఆ 775 స్పీసీస్ అనేవి 120 జనరాలో ఇంక్లూడ్ చేయడం జరిగింది. అందులో సయాపోనియా అనేటటువంటిది పెద్ద జీనస్ కింద, పెద్ద ప్రజాతి కింద చెప్తాము. అందులో 60 జాతులు ఉన్నాయి. కుకుర్బిటా అనేటటువంటి జీనస్ పేరు మీదుగా కుకుర్బిటేసి అనేటటువంటి ఫ్యామిలీ పేరు పెట్టడం జరిగిందనమాట. ఇంపార్టెంట్ ప్లాంట్స్ వచ్చేటప్పటికి బెనిన్ కాసా హిస్పిడా, యాష్ గార్డ్ అంటాం, అంటే బూడిద గుమ్మడి అని చెప్తాము. మనందరికీ తెలుసు కదా, ఒడియాలు పెట్టుకుంటూ ఉంటారు. నెక్స్ట్ బ్రయోనాప్సిస్ లాస్నియోసా. దిస్ ఈజ్ కాల్డ్ లింగ పొట్ల, అంటే పొట్లలో ఒక వెరైటీ అనమాట ఇది, లింగ పొట్ల అని పేరు ఇది. అలాగే సిట్రులస్ వల్గారిస్. సిట్రస్ వల్గారిస్ ద వాటర్ మిలాన్, పుచ్చకాయ, సమ్మర్ సీజన్లో మనం చూస్తూ ఉంటాం ఎక్కువగా. అలాగే సిట్రులస్ లానాటస్. నెక్స్ట్ కాక్సినియా కార్డిఫోలియా, లూయి గార్డ్ అంటాము, దొండకాయలు.
అలాగే కాక్సినియా యాంగ్వినియా అనేటటువంటిది ఒకటి. కుకుమిస్ సెటైవస్ దోస, కుకుమిస్ మెలో మస్క్ మిలాన్ అంటాం, కర్బూజా అని చెప్తూ ఉంటాం కదండి, అది కుకుమిస్ మెలో అనేటటువంటిది. నెక్స్ట్ కుకుమిస్ పెపో పొట్టి దోశ, అంటే రౌండ్గా ఉంటాయి కొన్ని దోసకాయలు అవి. నెక్స్ట్ కుకుర్బిటా మ్యాగ్జిమా తీయటి గుమ్మడి, అంటే కూర చేసుకుంటూ ఉంటారు, లేదా మనం ఏంటి కూరల్లో వండడానికి పెళ్ళిళ్ళకి పేరెంటాలకు అలాంటి వాటికి యూస్ చేస్తూ ఉంటారు కుకుర్బిటా మ్యాగ్జిమా అని, తీయటి గుమ్మడి అంటాము. అలాగే లాజినేరియా ల్యూకాంతా, దిస్ ఇస్ ద బాటిల్ గార్డ్ సొరకాయ అంటారు, ఆనపకాయ అని కూడా పిలుస్తూ ఉంటారు కొంతమంది. అలాగే లుఫా ఎక్యుటాంగ్యులా రిడ్జ్డ్ గార్డ్, అంటే బీరకాయ. రిడ్జ్డ్ అంటే ఫర్రోస్ రిడ్జెస్ ఉంటాయి కదా, అందువల్ల బీరకాయ. ఇందులో నునుపుగా ఉండేటటువంటి దాన్నేమో లుఫా ఎక్యుటాంగ్యులా అని పిలుస్తూ ఉంటారు. మొమాటికా చెరాంటియా, అంటే మొమాటికా కెరాంటియా అన్న చెరాంటియా అని పిలుస్తాము. దీన్ని బిట్టర్ గార్డ్ అంటాము, కాకరకాయ. నెక్స్ట్ మొమాటియాలో డియోకా అనేటటువంటిది ఉన్నది. ఇది మనకి కాకరలో ఆ కాకర అని పిలుస్తూ ఉంటారు కదా, ఆ కేటగిరీకి సంబంధించింది అన్నమాట. అలాగే ట్రైకోశాంతిస్ యాంగ్వినా స్నేక్ గార్డ్, పొట్లకాయ అని పిలుస్తూ ఉంటాం కదా, పొడవుగా ఉంటుంది, దానికి సంబంధించినటువంటిది. ఇంకా ఉన్నాయి, కాకపోతే కొన్ని ఎగ్జాంపుల్గా మీకు చెప్పడం కోసం ఇది చూపించాను. సెచియం ఎండ్యూలా అనేటటువంటిది బెంగళూరు వంగ అని పిలుస్తూ ఉంటాము. దిస్ ఇస్ ద సమ్ ఆఫ్ ఇంపార్టెంట్ ప్లాంట్స్, అంటే మీకు ఇవి తెలియడం కోసం ఈ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ మొక్కలు ఉన్నాయి, ఇది ఆర్ ద ఫ్యామిలీ మెంబర్స్ ఆఫ్ ద కుకుర్బిటేసి అని చెప్పడం కోసం మీకు చూపించడం, అంటే వీటిని ఇక్కడ మెన్షన్ చేయడము ఎగ్జామినేషన్ పర్పస్కి అవసరం ఉండదు, అంటే మీరు హెర్బేరియం ప్రిపేర్ చేసుకుంటారు కాబట్టి. మీరు ఈ ఫ్యామిలీ వినేటప్పుడు ఏదో ఒక తీగ మీ ఇంట్లో బీరనో, అంటే ఏ బాటిల్ గార్డో లేకపోతే యాంగులర్ గార్డో మొమార్డికానో లేకపోతే ట్రైకోశాంతిసో ఏదో ఒక ట్విగ్ని తీసుకొని పక్కన పెట్టుకున్నారనుకోండి, మీకు ఈజీగా కొన్ని క్యారెక్టర్స్ అందులో అబ్జర్వ్ చేసుకోవచ్చు. హ్యాబిటేట్ వచ్చి యూజువల్లీ మీసోఫైట్స్, అకాంతోసియాస్ హొరిడస్ ఈజ్ ఏ జీరోఫైట్, ఈ ఒక మొక్క మాత్రమే జీరోఫైటిక్ కండిషన్లో ఉంటుంది, రిమైనింగ్ ఆర్ ఆల్ మీసోఫైట్స్. అకాంతోసియాస్ హొరిడస్ అనేటటువంటిది ఇట్ ఈజ్ ఏ లీఫ్లెస్ థోర్నీ షర్ప్, అసలు లీవ్సే ఉండవంటాయి దీనికి, అన్ని థోర్న్స్ ఉంటాయి, థోర్న్స్ కింద మాడిఫికేషన్ జరిగి. ఇన్ ట్రాపికల్ రీజియన్స్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా, ఈ మొక్క మనకు సౌత్ ఆఫ్రికాలో దొరుకుతుందంట. మీరు మీసోఫైట్స్ అని సింపుల్గా రాసుకుంటే సరిపోతుంది. హ్యాబిట్ మోస్ట్లీ టెండ్రిల్లార్ క్లైంబర్స్, మనం చూస్తూ ఉంటాం కదా, పాకుతూ ఉంటాయి ఇవి మనకి, అంటే స్ప్రింగ్ లైక్ స్ట్రక్చర్స్ అనేవి మనకు కనబడుతూ ఉంటాయి. దీనిలో బాగా స్పెషలైజ్డ్ స్ట్రక్చర్స్ అని. మోస్ట్లీ టెండ్రిల్లార్ క్లైంబర్స్, నులితీగలు కలిగి ఎగబ్రాకేటటువంటి మొక్కల కింద చెప్పుకుంటాము. హెయిర్ ఎక్కువగా ఉండేటటువంటి ప్లాంట్స్, మీరు చూస్తే కొన్నిట్లో గుచ్చుకుంటూ ఉంటుంది ఆ హెయిర్ ల్యాండ్స్, గుమ్మడి పాదుల్లో అయితే మనకి. సక్యులెంట్ జ్యూసీగా ఉండడం. యాన్యువల్ హెర్బ్స్, మ్యాక్సిమం అన్నీ కూడా యాన్యువల్ హెర్బ్స్, సీజనల్గా మనకి పెరుగుతూ ఉంటాయి ఇవి. టెండ్రిల్స్ ఆబ్సెంట్ ఇన్ ద ఎగ్బాలికమ్, అంటే ఎగ్బాలియం లోపల మనకి టెండ్రిల్స్ అనేటటువంటివి ఉండవు అన్నమాట, మిగిలిన అన్నింటిలోనే టెండ్రిల్స్ ఇస్ ద కామన్. ఇందులో ట్రీ అనేటటువంటిది ఒకటి ఉంది, డెండ్రోసియాస్ అనేటటువంటిది, అలాగే సొకోట్రా ఆర్ స్మాల్ ట్రీస్, అంటే మ్యాక్సిమం హెర్బ్స్ ఇవన్నీ కూడా. ఆ హెర్బ్స్ కూడా ఏంటి, టెండ్రిల్లర్ క్లైంబర్ హెర్బ్స్, అంటే నులితీగల సహాయంతో ఎగబ్రాకేటటువంటి మొక్కల కింద మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వెజిటేటివ్ క్యారెక్టర్స్, శాఖీయ లక్షణాలు అని చెప్తాం. రూట్ వేరు, ట్యాప్ రూట్ సిస్టమ్ బ్రాంచ్డ్, అంటే తల్లివేరు వ్యవస్థ అనేటటువంటిది దీనిలో, అంటే డైకాటిలన్స్ కాబట్టి మ్యాక్సిమం ద్విదళ బీజ మొక్కలు కాబట్టి మనకి ట్యాప్ రూట్ సిస్టమే ఉంటుంది, దట్ ఈస్ ద బ్రాంచ్డ్ ఇన్ కండిషన్లో ఉంటుంది. ఇన్ ఎకినోసిటిస్ లోబాటా లోపల, ఎకినోసిటిస్ లోబాటా ద రూట్ ఈజ్ ఆఫ్ ట్యూబరస్ టైప్, అంటే ద ట్యూబరస్ టైప్,
ఇందులో ట్యూబరస్ అంటే దుంప మాదిరిగా ఉండేటటువంటిది ఉంటుందన్నమాట. దాని యొక్క వెయిట్ 40 to 50 pounds ఉంటుందంట. అంటే ఎంత పెద్దగా ఉంటుందో ఆలోచించండి. అంటే ఏకినోసిస్టిస్ లోబాటా రూట్, దట్ ఈస్ అ స్పెషల్ క్యారెక్టర్ ఇక్కడ దీనికి. అంటే జనరల్గా అయితే ట్యాప్ రూట్ సిస్టమ్ కామన్ క్యారెక్టర్. Acanthoceous, the tuberous roots are of 1 to 2 meters in length and store food materials. ఇది ఏకంగా 1 to 2 meters ఉంటుందంట ఒక్కొక్క ట్యూబరస్ రూటు. స్టార్చ్ మెటీరియల్ని స్టోర్ చేస్తూ ఉంటుందండి, ఫుడ్ మెటీరియల్ని స్టోర్ చేసి ఉంచుతుంది. స్టెమ్ మ్యాక్సిమం ఏరియల్, యూజువల్లీ వీక్. అంటే మనకి వీక్ అంటే టెండ్రిల్లర్ క్లైంబర్ టైప్ కదా, అందువల్ల స్టెమ్ వీక్గా ఉంటుంది ఇక్కడ. ఇన్ ఎగ్బెలియం ద స్టెమ్ ఈజ్ ప్యారలల్ టు ద సాయిల్ and prostrate the stems are erect. The weak stemmed plants అంటే మ్యాక్సిమం మన చెప్పుకున్నటువంటి యాంగులర్ గార్డ్ కానీ లేదా స్నేక్ గార్డ్ కానీ బాటిల్ గార్డ్ కానీ బిట్టర్ గార్డ్ కానీ ఈ గార్డ్స్ అన్నీ కూడా మ్యాక్సిమం దట్ కెన్ క్లైంబ్ విత్ ద హెల్ప్ ఆఫ్ టెండ్రిల్స్. ద టెండ్రిల్స్ ఆర్ ఆఫ్ బ్రాంచ్డ్ ఆర్ అన్బ్రాంచ్డ్. మనకి ఈ టెండ్రిల్స్ అనేటటువంటి బ్రాంచ్డ్ కండిషన్లో ఉండొచ్చు, అన్బ్రాంచ్డ్ కింద ఉండొచ్చు, సింగిల్గా ఉండొచ్చు. ద టెండ్రిల్స్ ఆర్ ఎక్స్ట్రా ఆక్సిలరీ రాదర్ దాన్ ఆక్సిలరీ. అంటే ఆక్సిలరీ పార్ట్లో కాకుండా కొంచెం పైకి ఏర్పడతాయి అన్నమాట. మీకు ఇక్కడ డయాగ్రామ్స్లో ఏమైనా అబ్జర్వ్ చేయడానికి చాయిస్ ఉంటుందేమో చూద్దాం. ఇక్కడ చూపించడం కుదరట్లేదు పొజిషను. అంటే మీరు ఒక స్టెమ్ని తీసుకొని అబ్జర్వ్ చేసినట్లయితే మీకు అందులో ఖచ్చితంగా కనబడుతుంది. మనకి టెండ్రిల్స్ అనేటటువంటివి ఎక్స్ట్రా ఆక్సిలరీ, అంటే ఉండవలసినటువంటి భాగం కంటే అంటే దాని యొక్క ఆక్సిలరీ యొక్క పై భాగం లోపల అంటే లీఫ్ బేస్ యొక్క భాగంలో కాకుండా కొంచెం పైకి ప్రజెంట్ అయి ఉంటాయి అన్నమాట. స్టెమ్స్ సక్యులెంట్ అన్నాం, అంటే కొంచెం జ్యూసీగా ఉంటాయి, విరిస్తే లిక్విడ్ లాగా వస్తూ ఉంటుంది. గ్రీన్ కలర్లో ఉండేటటువంటి స్టెమ్స్ ఆకుపచ్చగా ఉండి హెయిరీ, చాలా హెయిర్ ఉంటుందండి. మీరు పట్టుకుని చూస్తే తెలుస్తుంది. గుమ్మడి పాదు ఫర్ ఎగ్జాంపుల్ బాగా కనబడుతుంది మీకు. యాంగులర్, రేర్లీ సిలిండ్రికల్, అంటే స్టెమ్ అనేటటువంటిది పలకలుగా ఉండడం. మీకు ఈ గుమ్మడి పాదుకు సంబంధించి కానీ లేదా గుమ్మడి పాదులో మ్యాక్సిమం కనిపించవచ్చు. పట్టుకుని చూస్తే కొంచెం స్క్వేర్ స్ట్రక్చర్ కనబడుతూ ఉంటుంది. అంటే నునుపుగా ఉండకుండా హెయిర్స్ ఉంటాయి కాబట్టి కొంచెం పట్టుకోవడానికి కష్టంగా ఉంటుంది. అంటే స్టెమ్ యొక్క షేప్ అనేటటువంటిది యాంగులర్గా ఉండొచ్చు, సిలిండ్రికల్గా ఉండొచ్చు. బ్రాంచ్డ్ కండిషన్లో ఉంటుంది స్టెమ్ అనేటటువంటిది. పిస్టులర్ ఆర్ హాలో, స్టెమ్ యొక్క లోపల భాగం అనేటటువంటిది ఖాళీగా ఉండొచ్చు లేదా సాలిడ్గా, అంటే లోపల గట్టిగా అనేది ఉండకుండా మన వెదురు ఎలా ఉంటుంది ఖాళీగా ఆ టైప్లో ఉండడం అన్నమాట, ట్యూబ్ లాగా. ద అనాటమీ షోస్ బైకోలాటరల్ వాస్కులర్ బండిల్స్ ఇన్ 2 ఓరల్స్. మనకి స్టెమ్ యొక్క అనాటమీ అబ్జర్వ్ చేస్తే సెక్షన్ కటింగ్ తీసి చూస్తే మనకు అందులో బైకోలాటరల్ వాస్కులర్ బండిల్స్ అనేటటువంటివి అబ్జర్వ్ చేయొచ్చు. బైకోలాటరల్ మీన్స్ మనకి రెండు వైపులా అంటే వాస్కులర్ బండిల్ లోపల కొలాటరల్ టైపు, బైకోలాటరల్ టైప్, అంటే పక్కనే ఉండేటటువంటి వాస్కులర్ బండిల్స్ పొజిషన్ మీరు సెక్షన్ కటింగ్ తీసి చూసినట్లయితే మీకు తెలుస్తుంది. అందులో జైలం ఫ్లోయం అరేంజ్మెంట్ అనేటటువంటిది వేరియేషన్ కనబడుతూ ఉంటుంది. బైకోలాటరల్ కండిషన్లో ఉండేటటువంటి వాస్కులర్ బండిల్స్ అనేటటువంటిది ఉండడం కుకుర్బిటేసి ఫ్యామిలీ మెంబర్స్ యొక్క క్యారెక్టర్గా మనం చెప్పుకోవచ్చు. మీకు ఇక్కడ డయాగ్రామ్ రిప్రజెంటేషన్ చేసి చూపించడానికి లేదు అందువల్ల. నెక్స్ట్ లీఫ్, పీట్యోలేట్. లీఫ్ అనేటటువంటిది పీట్యోలేట్గా ఉంటుంది, అంటే స్టాక్ ఉండడము. ఇదిగోండి మీకు పీట్యూల్ అనేటటువంటిది కనబడుతుంది లీఫ్ దగ్గర భాగం లోపల. పీట్యూలేట్ లీఫ్ అనేటటువంటిది. స్టిప్యులేట్ ఆర్ ఎక్స్టిప్యులేట్, స్టిప్యూల్స్ ఉండొచ్చు ఉండకపోవచ్చు. ఆల్టర్నేట్ లీవ్స్ అనేటటువంటి
ఏకాంతరంగా అమరి ఉండడం, సింపుల్గా ఉండేటటువంటి లీఫ్, అంటే ఒకటే ఒక లీఫ్ ఉంటుంది, బట్ దట్ ఈస్ ద లోబ్డ్ ఇన్ కండిషన్. ఇక్కడ మీకు 5 లోబ్డ్ అని చూపించాము. మనకి ఇక్కడ డయాగ్రామ్లో చూపించినటువంటి చూడండి 5 లోబ్డ్ కండిషన్ కనబడుతుంది. 1 2 3 4 5 లోబ్డ్ కండిషన్ అనేటటువంటిది ఇందులో కనబడుతుంది. అంటే లీఫ్ అనేటటువంటిది సింపుల్గా ఉన్నప్పటికీ దట్ ఈస్ ద 5 లోబ్డ్ ఇన్ కండిషన్. రేర్లీ పిన్నెట్లీ కాంపౌండ్. అంటే సిట్రులస్ మన పుచ్చకాయలో చూసినట్లయితే పిన్నెట్ కండిషన్ చూపిస్తుంది. అంటే బాగా మెలికలుగా పడి ఉండడం వల్ల చిన్న చిన్నగా, అంటే లీఫ్లెట్స్ అని విడిగా కనిపించవు, కాకపోతే దట్ ఈస్ ద అరేంజ్డ్ ఇన్ ద పిన్నెట్లీ ఫామ్. సిట్రులస్ ఇట్ మీన్స్ పుచ్చకాయ మొక్కలో చూస్తే. హెయిరీ కామన్, లీవ్స్ మీద కూడా హెయిర్ అనేటటువంటిది ఉంటుంది. మార్జిన్ ఎంటైర్, మ్యాక్సిమం మార్జిన్ అనేటటువంటిది నున్నగానే ఉంటుంది. లీఫ్ లామినా బేసిస్ కార్డెట్ షేప్లో ఉంటుంది. మీకు ఇక్కడ చూపిస్తున్నాం కదా, కార్డెట్ షేప్లో ఉండేటటువంటి లీఫ్ కండిషన్ని కార్డెట్గా ఉంటుంది. అంటే గుండె ఉంటుంది, మనం ఏమంటాము లవ్ సింబల్ ఆకారంలో చెప్తూ ఉంటాం కదా, కార్డెట్ కండిషన్. మల్టీ కోస్టేట్ రెటిక్యులేట్ వీనేషన్, అంటే ఒకటే మధ్య వీణ అనేది కాకుండా 5 వీణలు కనబడుతూ ఉన్నాయి చూడండి. అంటే 5 లోబ్స్ ఉన్నాయి కాబట్టి 5 వీన్స్ అనేటటువంటివి కనబడుతున్నాయి. అందువల్ల మల్టీ కోస్టేట్ వినేషన్ కండిషన్ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. మల్టీ కోస్టేట్ రెటిక్యులేట్ వినేషన్. లీవ్స్ ఆబ్సెంట్ ఇన్ ద ఎకాంతోసియాస్ హోరిడస్, అంటే మనకి ఇందులో లీవ్స్ అనేవి ఉండవని చెప్పాం కదా, జీరోఫైటిక్ ప్లాంట్ అని చెప్పేసి స్టార్టింగ్లోనే. అందువల్ల లీవ్స్ కనిపించవన్నమాట. పీటులేట్, స్టిప్యులేట్ ఆర్ ఎక్స్టిప్యులేట్, ఆల్టర్నేట్, సింపుల్, యూజువల్లీ 5 లోబ్డ్, రేర్లీ పిన్నెట్లీ కాంపౌండ్ లీఫ్. హెయిరీ అనేటటువంటి కామన్ పాయింట్, ఎంటైర్ మార్జిన్ ఉంటుంది. లీఫ్ బేస్ అనేటటువంటిది కార్డెట్ షేప్లో ఉంటుంది. లీఫ్ లామినా బేస్ అనేటటువంటిది. మల్టీ కోస్టెట్ రెటిక్యులేట్ వినేషన్, దిస్ ఇస్ ద కామన్ క్యారెక్టర్స్. నెక్స్ట్ ఫ్లోరల్ క్యారెక్టర్స్, అంటే పుష్ప లక్షణాలు చెప్పుకోవడం, పుష్పానికి సంబంధించినట్టు. అందులో ఫస్ట్ ఇన్ఫ్లోరసెన్స్, పుష్ప విన్యాసాక్షానికి సంబంధించి. యూజువల్లీ ఆక్సిలరీ, అంటే లీఫ్ యొక్క బేస్ భాగంలోనే మనకి ఫ్లవర్స్ అనేటటువంటి ఏర్పడుతూ ఉంటాయి. ఇట్ ఈజ్ వేరియస్ టైప్స్, ఇందులో రకరకాలుగా ఏర్పడడం అబ్జర్వ్ చేయొచ్చు. అంటే జనరల్గా మనకైతే యూజువల్లీ ఆక్సిలరీ టైప్ ఆఫ్ ఫ్లవర్ ఈజ్ ప్రజెంట్. అంటే ఇందులో ఒక్కొక్క మొక్కలో ఒక వెరైటీ ఏర్పడడం అబ్జర్వ్ చేస్తాము. కొన్ని ఎగ్జాంపుల్స్తో సహా మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఇన్ హెపటోస్పెర్మమ్ అనేటటువంటి మొక్కలో ద ఫీమేల్ ఫ్లవర్స్ ఆర్ సాలిటరీ. అంటే మన కుకుర్బిటేసి ఫ్యామిలీ అనగానే మనకి మేల్ ఫ్లవర్స్, ఫీమేల్ ఫ్లవర్స్ కండిషన్ అనేటటువంటిది ఉంటుంది. ఫీమేల్ ఫ్లవర్స్ అని ఎలా గుర్తిస్తామంటే మనకి గైనీషియం పార్ట్ ఉంటుంది, కింద బేస్లో లావుగా కాయ ఏర్పడుతున్నట్టుగా ఉండేటటువంటివి ఫీమేల్ ఫ్లవర్స్. అదే మేల్ ఫ్లవర్స్ అనేటటువంటివి అయితే ఓన్లీ ఫ్లవర్ పార్టే కనిపిస్తుంది, అందులో స్టామెన్స్ మాత్రమే ఉంటాయి. Female flowers are solitary. Male inflorescence contain the 2 pedicels. One pedicel bears the one male flower and other bears the several male flowers. మీకు హెప్టోస్పెర్మమ్ లోపల అనేటటువంటి మొక్క లోపల ఫీమేల్ ఫ్లవర్స్ అనేటటువంటివి సింగిల్గా ఉంటాయి. సాలిటరీ మీన్స్ ఏకాంతర పుష్పం అంటాం, ఒకటే ఒక పువ్వు ఏర్పడుతుంది అనమాట పుష్పం. అదే మేల్ ఇన్ఫ్లోరెసెన్స్లో చూసుకుంటే అయితే 2 పెడిసిల్స్, అంటే 2 స్టాక్స్ ఉంటాయి. ఆ 2 స్టాక్స్లో ఒక స్టాక్కి ఒక మేల్ ఫ్లవరే ఉంటుంది. అంటే రిమైనింగ్ రెండో దాని మీద నెంబర్ ఆఫ్ మేల్ ఫ్లవర్స్ అనేటటువంటివి ప్రజెంట్ అయి ఉంటాయి. ఇన్ ఏ ఇండెఫినెట్ మేనర్, అంటే లెక్క ఏమీ ఉండదు అనమాట వాటికి. ఇన్ లాజినేరియా లోపల అబ్జర్వ్ చేస్తే మనకి బోత్ మేల్ అండ్ ఫీమేల్ ఫ్లవర్స్ అరైజ్ యాజ్ సాలిటరీ ఫ్లవర్ లాగే. అంటే సాలిటరీ మీన్స్ సింగిల్ ఫ్లవర్ అనేటటువంటిది ప్రజెంట్ అయి ఉండడం అని చెప్తున్నాం. ఇందులో లాజినేరియా లోపల, అంటే సొరకాయ మొక్కల లోపల మనం చెప్పుకునేటటువంటి కండిషన్, మేలు ఫీమేల్ అనేటటువంటి ఫ్లవర్స్ విడివిడిగా ఏర్పడతాయి. అలాగే లుఫా అంటే బీరకాయ, ఇట్ మీన్స్ రిడ్జిడ్ గార్డ్ లోపల చూసినట్లయితే ఫీమేల్ ఫ్లవర్ అండ్ సెవరల్ మేల్ ఫ్లవర్స్ ఆర్ అరైజ్ ఆన్ డిఫరెంట్ పెడిసిల్స్. మేలు ఫీమేల్ ఫ్లవర్స్ అంటే ఒకే పెడిసిల్ కాకుండా, ఒకే పెడిసిల్ మీద కాకుండా వేరు పెడిసిల్స్
వేరు పెట్సిల్స్ మీద ఏర్పడతాయి, డిఫరెంట్ పెట్సిల్స్ మీద ఏర్పడతాయి. ఫీమేల్ ఫ్లవర్ ఒకదాని మీద ఒకటి ఏర్పడితే సెవరల్ మేల్ ఫ్లవర్స్ అనేటటువంటిది వేరే పెట్సిల్ మీద ఏర్పడతాయి. ఆరిజినేటింగ్ ఇన్ ద సేమ్ యాక్సిస్, అంటే ఒకటే కొమ్మ వస్తుంది, ఆ కొమ్మ మీద వచ్చేటటువంటి వేరు మళ్ళీ బ్రాంచెస్ లాగా వచ్చి దాని మీద మేల్ ఫ్లవర్ ఫీమేల్ ఫ్లవర్ ఏర్పడి, అంటే ఒకే దాని చోట నుంచి. ద మేల్ ఫ్లవర్స్ ఇన్ రెసిమోజ్ మేనర్ వైల్ ద ఫీమేల్ ఫ్లవర్స్ అరైజ్ సింగిలీ. అంటే మనకి మేల్ ఫ్లవర్స్ అనేటటువంటివేమో రెసిమోజ్ అంటే అనిశ్చిత పుష్ప విన్యాసం మాదిరిగా ఉంటే, ఫీమేల్ ఫ్లవర్స్ అనేటటువంటిది ఒకటి ఉండొచ్చు లేదా ప్యానికిల్ ఒక కుచ్చులాగా ఏర్పడి ఉండొచ్చు. ఇది లుఫా లోపల అంటే బీరకాయ లోపల. అలాగే బెనిన్ కాసా, సిట్రుల్లా, కాక్సినియా, కుకుర్బిటా. బెనిన్ కాసా అంటే మన బూడిద గుమ్మడి, సిట్రుల్లస్ అంటే వాటర్ మిలాన్, కాక్సినియా మీన్స్ లూయి గార్డు, కుకుర్బిటా దాని లోపల గుమ్మడి అయి ఉండొచ్చు, తీయటి గుమ్మడి అంటాం కదా దానిలో. ఈ 4 మొక్కల్లో చూస్తే బోత్ మేల్ అండ్ ఫీమేల్ ఫ్లవర్స్ అరైజ్ సింగిలీ. దేనికదే ఏర్పడుతుంది అనమాట. మేల్ ఫ్లవర్ ఫీమేల్ ఫ్లవర్ విడివిడిగా. మీరు గుమ్మడిలో అబ్జర్వ్ చేయొచ్చు, చాలా ఈజీగా తెలుస్తుంది. గుమ్మడి చెట్టులో అయితే, గుమ్మడి పాదులో. ఇన్ మొమార్డికా కాకర వేర్ ద బోత్ మేల్ అండ్ ఫీమేల్ ఫ్లవర్స్ అరైజ్ ఇన్ రెసిమోజ్ ఫ్యాషన్. మేలు ఫీమేలు రెండు కూడా రెసిమోజ్ ఫ్యాషన్ అంటే అనిశ్చిత పుష్ప విన్యాసం మీదుగా ఏర్పడుతూ ఉంటాయి అన్నమాట. ఇన్ బ్రయోనాప్సిస్ బోత్ ద టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ అరైజ్ సెపరేట్లీ ఇన్ సైమోస్ క్లస్టర్స్. నిశ్చిత పుష్ప విన్యాసం రూపంలో బ్రయోనాప్సిస్ లోపల ఏర్పడుతుంది. లింగపొట్ల అని చెప్పేసి అన్నాం కదా ఇందాక మీకు ప్లాంట్స్ గురించి చెప్తూ. ఇన్ యాక్టినోస్టెమ్మా బోత్ మేల్ అండ్ ఫీమేల్ ఫ్లవర్స్ ఆర్ ఫార్మ్డ్ ఫ్రమ్ వన్ పెడ్సిల్. ఒకే స్టాక్ మీద మేలు ఫీమేల్ ఫ్లవర్స్ అనేటటువంటివి ఏర్పడతాయి. అంటే మెయిన్ యాక్సిస్ ఉంటుంది కదా, ఆ మెయిన్ యాక్సిస్ మీద మేలు ఫీమేల్ ఫ్లవర్స్ అనేటటువంటివి ఏర్పడడం జరుగుతుంది అనమాట ఇన్ యాక్టినోస్టెమ్మా లోపల. అంటే ఒక్కొక్క దానిలో ఒకలాగా మేలు ఫీమేల్ ఫ్లవర్స్ ఏర్పడడం అనేది కామన్. కాకపోతే ఒక ఫ్లవర్ ఏర్పడుతుందా, 2 ఫ్లవర్స్ అంటే మోర్ దాన్ 1 ఏర్పడతాయా అనే కండిషన్ బట్టి, లేదా ఒకే యాక్సిస్ మీద ఏర్పడుతున్నాయా వేరు యాక్సిస్ మీద, అంటే ఒకే పెడ్సిల్ మీద ఏర్పడుతున్నాయా డిఫరెంట్ పెడ్సిల్స్ మీద ఏర్పడుతున్నాయి అనే కండిషన్ బట్టి వేరియేషన్స్. అంతే తప్ప మేల్ అండ్ ఫీమేల్ ఫ్లవర్స్ ఇస్ ద కామన్, అంటే మేలు ఫీమేల్ అనేటటువంటివి ఏర్పడతాయి. నెక్స్ట్ ఇండివిజువల్ ఫ్లవర్ లోపల క్యారెక్టర్స్ చూసుకుంటే యూజువల్లీ ఈ బ్రాక్టియేట్ అంటే బ్రాక్ట్ అనేటటువంటిది ఉండదు. అంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్గా చూడండి, ఇక్కడ మనం కింద ఎలాంటి స్ట్రక్చరు వేయలేదు. కొన్ని మొక్కల్లో ఇంతటి వరకు బ్రాక్ట్ అంటే కింద ఒక స్ట్రక్చర్ వేసాం, ఇప్పుడు అలాంటి స్ట్రక్చర్ ఏం లేదు. అందువల్ల ఇక్కడ బ్రాక్టియా అనేటటువంటిది లేదు కాబట్టి అక్కడ ఎలాంటి స్ట్రక్చర్ వేయలేదు. దిస్ ఈజ్ ద ఈ బ్రాక్టియేట్ అని చెప్పడం. కానీ బట్ ట్రైకోశాంతిస్ అండ్ యాక్టినోస్టెమ్మా, ట్రైకోశాంతిస్ లోపల అంటే పొట్లకాయలకు సంబంధించింది, దాని లోపల యాక్టినోస్టెమ్మా లోపల బ్రాక్ట్ అనేటటువంటిది ప్రజెంట్ అయి ఉంటుంది, దానికి ఉంటుందన్నమాట. ఈ బ్రాక్టియోలేట్ బ్రాక్టు లేదు, అంటే పుష్పపుచ్చము లేదు, అలాగే లఘు పుచ్చగాలు లేవు అనమాట. పెడ్సిల్లేట్ అంటే ఫ్లవర్కి స్టాక్ ఉంటుంది. డయోకా ఈజ్ మోనీషియస్, రేర్లీ బైసెక్షువల్, అంటే మ్యాక్సిమం మనకి సింగిల్ మేల్ అండ్ ఫీమేల్ ఫ్లవర్స్ అనేటటువంటి కండిషనే కనబడుతుంది కదా, యూనిసెక్షువల్ కండిషను. కాకపోతే మేల్ అండ్ ఫీమేల్ ఫ్లవర్స్ ఒకే మొక్క మీద ఏర్పడుతూ ఉంటాయి మ్యాక్సిమం మనకి. ఇది సైజోపెపాన్లో మాత్రం మేలు ఫీమేల్ ప్లాంట్స్ అనేటటువంటివి వేరువేరుగా ఉండడం జరుగుతుంది. ఎపిగైనస్ అంటే గైనీషియం పార్ట్ కింద ఉండి ఫ్లోరల్ పార్ట్స్ అన్ని పైన ఉంటాయన్నమాట. స్మాల్ బట్ లార్జ్ ఇన్, అంటే మామూలుగా అయితే ఫ్లవర్స్ అన్నిటిలోనూ చిన్నగా ఉంటాయి. కుకుర్బిటా గుమ్మడిలో మాత్రం పెద్ద ఫ్లవర్స్ అనేటటువంటివి అబ్జర్వ్ చేయొచ్చు. వైట్ ఆర్ ఎల్లో ఇన్ కలర్, తెలుపుగా ఉండొచ్చు లేదా పసుపు రంగు వర్ణంలో ఉండేటటువంటి
కొరెల్లా అనేటటువంటిది కలిగి ఉంటుంది అనమాట. దీస్ ఆర్ ద అంటే యూజువల్లీ ఈ బ్రాక్టియోలేట్, పెడిసిల్లేట్, మొనీషియస్, ఎపిగైనస్, స్మాల్, వైట్ ఆర్ ఎల్లో ఇన్ కలర్. ఇంకా ఇక్కడ చాలా క్యారెక్టర్స్ మెన్షన్ చేయలేదండి. ఇందులో మనకి పెటల్స్ పెంటామేరస్ కండిషన్ ఉంటుందని చెప్పేసి, డైక్లామిడియస్, హెట్రోక్లామిడియస్ కండిషన్స్ కూడా మేము మెన్షన్ చేయలేదు, మీరు అబ్జర్వ్ చేయండి. కేలిక్స్ అంటే ఫ్లవర్లో ఓరల్స్. కేలిక్స్ సెపల్స్ 5 అంటే 5 సెపల్స్ మనకి ఇక్కడ చూపించడం కాస్త కష్టంగా ఉంది. సెపల్స్ అనేటటువంటివి మీకు ఇక్కడ చిన్న హెయిరీ లాంటి స్ట్రక్చర్స్ లాగా పెట్టి చూపించాము సెపల్స్ని. కాకపోతే ఫ్లోరల్ డయాగ్రామ్లో చూస్తే మీకు ఈజీగా తెలుస్తుంది. 5 సెపల్స్ అనేటటువంటివి ప్రజెంట్ అయి ఉన్నాయి అనే విషయాన్ని చూపించడానికి 5 సెపల్స్ అనేటటువంటివి ప్రజెంట్ అయి ఉన్నాయి. దట్ ఈస్ ద 5 సెపల్స్ ఆర్ యునైటెడ్ ఇన్ కండిషన్, కలిసి ఉన్నాయి. ఇన్ మేల్ ఫ్లవర్స్ బెల్ షేప్డ్, మేల్ ఫ్లవర్లో అయితే బెల్ షేప్డ్ స్ట్రక్చర్లో ఉంటాయి కేలిక్స్ అనేటటువంటివి. విత్ ఎంబ్రికేట్ ఈస్టివేషన్ అంటే ఒకటి లోపలికి ఒకటి బయటికి ఉండేటటువంటి కండిషన్ అనేటటువంటిది ఉంటుంది. ఇక్కడ వాల్వేట్ ఈస్టివేషన్ కనబడుతుంది కొన్ని మొక్కల్లో. అంటే ఎక్కువగా అయితే ఇంబ్రికేట్ ఈస్టివేషన్ ఉండేటటువంటి చాయిస్ ఉందన్నమాట. నెక్స్ట్, ఇన్ ఫీమేల్ ఫ్లవర్స్ దేర్ ఈజ్ ఫార్మేషన్ ఆఫ్ కేలిక్స్ ట్యూబ్. ఇక్కడ ట్యూబ్ స్ట్రక్చర్లో ఉంటుంది. అంటే మేల్ ఫ్లవర్లోనేమో బెల్ షేప్లో ఉంటుంది, అంటే బేస్లో కొంచెం దగ్గరగా ఉండి పైకి వచ్చేటప్పటికి ఓపెన్ అప్ అయి ఉంటాయి. ఇన్ ఫీమేల్ ఫ్లవర్ దట్ ఈస్ ద ట్యూబ్ ఇన్ కండిషన్, కేలిక్స్ ఈజ్ ద ట్యూబ్ ఇన్ కండిషన్. ఎడనేట్ టు ఓవరీ, ఒక గొట్టంలాగా ఏర్పడి అవి కాస్త ఓవరీని అంటే అండాశయాన్ని అతుక్కుని ఉంటాయి అన్నమాట. టు ఏ లిజర్ ఆర్ గ్రేటర్ ఎక్స్టెంట్, అంటే చిన్నగా ఉండొచ్చు, పొడవుగా ఉండొచ్చు, కానీ దాన్ని అతుక్కునే ఉంటాయి. గ్రీన్ అండ్ హెయిరీ, కేలిక్స్ మీద హెయిర్ స్ట్రక్చర్స్ అనేటటువంటివి ప్రజెంట్ అయి ఉంటాయి. నెక్స్ట్, కొరెల్లా. పెటల్స్ ఆర్ 5. ద పెటల్స్ ఆర్ ఫ్రీ ఇన్ కండిషన్, కొన్నిట్లో కలిసి ఉంటాయి, కొన్నిట్లో ఫ్రీగా ఉంటాయి. ఇక్కడ మనం కాక్సినియా తీసుకున్నాం కాబట్టి కాక్సినియా లోపల ఫ్యూజ్డ్ ఇన్ కండిషన్లోనే ఉన్నాయి. ఫ్రీ. బెనిన్ కాసా లాజినేరియా అంటే మన బూడిద గుమ్మడి, యాష్ గార్డ్ లోపల లాజినేరియా అంటే బాటిల్ గార్డ్ లోపల మనకి ఈ కొరెల్లా అనేటటువంటిది ఫ్రీ కండిషన్లో ఉంటాయి. అదే కాక్సినియా లూయి గార్డ్ లోపల అంటే దొండకాయ లోపల మాత్రం దట్ ఈస్ ద ఫ్యూజ్డ్ అండ్ బెల్ షేప్డ్ ఇన్ కండిషన్. అలాగే ట్రైకోశాంథిస్ పొట్లకాయ మొక్క లోపల చూసినట్లయితే కొరెల్లా అనేటటువంటిది ఒక ట్యూబులర్ స్ట్రక్చర్లా ఉంటుంది. మీకు వైట్ ఫ్లవర్స్ ఉంటాయి, ట్విగ్ ఎప్పుడైనా చూడండి, అబ్జర్వ్ చేయండి, ట్యూబులర్ స్ట్రక్చర్లోనే ప్రజెంట్ అయి ఉంటాయి. అందులో వైట్ ఆర్ ఎల్లో హెయిరీ అంటే దాని మీద కూడా హెయిర్ స్ట్రక్చర్స్ అనేటటువంటివి ప్రజెంట్ అయి ఉండడం చూస్తారు మీరు. మార్జిన్ వేవీ అంటే కొరెల్లా యొక్క మార్జిన్ అంటే పెటల్ యొక్క ఎడ్జ్ భాగము వేవీగా ఉండడం అబ్జర్వ్ చేస్తారు. వాల్వేట్ అండ్ ఇన్ మొమార్డికా ఇంబ్రికేట్, మొమార్డికా స్పీసీస్లో మాత్రమే ఇంబ్రికేట్ కండిషన్ కనబడుతుంది. కొరెల్లా మ్యాక్సిమం వాల్వేట్ ఇన్ కండిషన్లోనే ఉంటాయి. మీకు ఇక్కడ కాక్సినియా కార్డిఫోలియా కాబట్టి మీకు ఫ్యూజ్డ్ ఇన్ కండిషన్లో ఉండడం వల్ల వీటిని కలిపేసినట్టుగా చూపించాము. ఇక్కడ దిస్ ఇస్ ద ఫీమేల్ ఫ్లవర్, దిస్ ఇస్ ద మేల్ ఫ్లవర్. నెక్స్ట్, మేల్ ఫ్లవర్. కేలిక్స్ అండ్ కొరెల్లా హ్యాజ్ ద అంటే మీకు మేల్ ఫ్లవర్కి ఫీమేల్ ఫ్లవర్కి సేమ్, రెండింటికి పైన ఎక్స్ప్లెయిన్ చేశాం కదా. మేల్ ఫ్లవర్లో కేలిక్స్ అనేటటువంటి బెల్ షేప్లో ఉంటుందని, కొరెల్లా ఇస్ ద కామన్ కండిషన్ రెండింటికి కూడా. సరే, స్టామెన్స్ ఉన్నటువంటి వాటినేమో మేల్ ఫ్లవర్స్ కింద మెన్షన్ చేసుకుంటున్నాము. ఇక్కడ దర్ ఈస్ ద గ్రేట్ వేరియేషన్ ఇన్ ద ఆండ్రీషియం ఆల్సో. దెర్ ఈస్ ఎ లాట్ ఆఫ్ వేరియేషన్ ఇన్ ద ఫ్యామిలీ.
అంటే ఒక్కొక్క మొక్కలో ఒక రకమైనటువంటి అరేంజ్మెంట్ ఉంది స్టామెన్స్. కానీ మనం కుకుర్బిటేసి ఫ్యామిలీ యొక్క కండిషన్ చెప్పుకునేటప్పుడు 2+2+1 కండిషన్ అనేది కామన్ పాయింట్ కింద చెప్పుకుంటాం. కుకుర్బిటేసి ఫ్యామిలీలో మనకు ఆండ్రిషం అనేటటువంటిది 2+2+1 కండిషన్లో ప్రజెంట్ అయి ఉండడం ఇక్కడ మనం చెప్పుకోవడం జరుగుతుంది అనమాట. దిస్ ఈజ్ ద బేసిక్ క్యారెక్టర్. కానీ కొన్నిటి లోపల ఉండే వేరియేషన్స్ మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. ఇన్ ఫెవిలియా అనేటటువంటి మొక్క లోపల దేర్ ఆర్ 5 ఫ్రీ స్టామెన్స్. 5 స్టామెన్స్ ఉంటాయంట. ఆ 5 స్టామెన్స్ కూడా ఫ్రీగా ఉంటాయి విత్ డైథీకస్ యాంథర్స్ అండ్ ఆల్టర్నేట్ విత్ పెటల్స్. డైథీకస్ 2 థీకాస్ అనేటటువంటివి మన పోలెన్ అంటే మన స్టామిన్ యొక్క టిప్ భాగంలో యాంథర్స్ చూస్తే మనకి 2 థీకాస్ అనేటటువంటివి ప్రజెంట్ అయి ఉంటాయి. దట్ ఈస్ ద కామన్ క్యారెక్టర్. 2 థీకాస్ అనేటటువంటి యాంథర్స్ అండ్ ఆల్టర్నేట్ విత్ పెటల్స్కి ఆల్టర్నేటివ్గా ప్రజెంట్ అయి ఉంటాయంట. అంటే ఆపోజిట్గా ఉండకుండా ఆల్టర్నేటివ్లో ఉంటాయంట. ఇన్ లుఫా సిలిండ్రికా మనకి నునుపుగా ఉండేటటువంటి బీరకాయ ఉంటుంది కదా, దానిలో చూస్తే 5 స్టామెన్స్ ఆర్ విత్ సైనసస్ ఆర్ ట్విస్టెడ్ యాంథర్స్. అంటే అందులో ఉండేటటువంటి యాంథర్స్ అనేటటువంటివి ట్విస్ట్ అయిపోయి మొత్తం కలిసిపోయి ఉంటాయి అన్నమాట. అంటే మెలికి తిరిగిపోయి ఉండడం జరుగుతుంది. విచ్ ఆర్ మోనోథీకాస్. ఈ స్టామెన్స్కి ఉండేటటువంటి యాంథర్స్ అనేవి యూనిథీకా అంటే మోనోథీకా ఓన్లీ సింగిల్ థీకా అనేటటువంటిది ఉంటుంది. అలాగే లుఫా ఎక్యుటాంగులాలో చూసినట్లయితే లుఫా ఎక్యుటాంగ్ అంటే మనకి రిడ్జెస్ అండ్ ఫర్రోస్ ఉన్నటువంటి యాంగులర్ గార్డ్ అంటాము లేదా రిడ్జ్డ్ గార్డ్ అంటాము. దాంట్లో చూస్తే దేర్ ఆర్ 3 స్టామెన్స్. దేర్ ఆర్ 3 ఫ్రీ స్టామెన్స్ ఆఫ్ విచ్ 2 హ్యావ్ డైథీకస్ అనదర్ యాంథర్స్ అండ్ ద రిమైనింగ్ 1 మోనోథీకస్ అనేటటువంటిది ప్రజెంట్. లుఫా ఎక్యుటాంగులా లోపల ఉన్నటువంటి 3 ఫ్రీ స్టామెన్స్ లోపల అందులో 2 స్టామెన్స్ అనేటటువంటి డైథీకస్ కండిషన్లో ఉంటే రిమైనింగ్ 1 అనేటటువంటిది మోనోథీకస్ ఒక థీకాన్ని మాత్రమే కలిగి ఉంటుందన్నమాట. అలాగే నెక్స్ట్ ఇన్ క్లాడియాంతా లోపల క్లాడియాంతా జీనస్ లోపల చూస్తే 4 స్టామెన్స్ ఉంటాయంట. అవి కూడా 2 పెయిర్స్ కింద అంటే 2 కలిసి ఉంటాయన్నమాట. 4 స్టామెన్స్ ఆర్ ఇన్ 2 పెయిర్స్ అండ్ 1 ఈజ్ ఫ్రీ. నెక్స్ట్ ఇన్ సిసిడియం దేర్ ఆర్ 5 స్టామెన్స్ అండ్ ద 5th one ఈజ్ ఫ్రీ. ఒకటి మాత్రం ఫ్రీగా ఉండి మిగిలిన 4 కలిసి ఉండడం జరుగుతుంది. ఇన్ మొమార్డికాలో చూస్తే అంటే మన కాకర సంబంధించి కాకర కానీ కుకుర్బిట మన స్వీట్ గార్డ్ కానీ అంటే తీయటి గుమ్మడి లోపల కానీ బ్రయోనియా కుకుమిస్ లోపల సిట్రులస్ అంటే దోసకు సంబంధించినటువంటి దానిలో కానీ పుచ్చకు సంబంధించినటువంటి వాటర్ మిలాన్లో కానీ అబ్జర్వ్ చేసినట్లయితే మనకి వీటి యొక్క వేరియేషన్స్ అబ్జర్వ్ చేయొచ్చు. అంటే వీటన్నిటిలోనూ మొమార్డికా కుకుర్బిటా బ్రయోనియా కుకుమిస్ అండ్ సిట్రులస్ దీస్ ఆర్ ద నెంబర్ ఆఫ్ ఇంకా ఉన్నాయి. ఇవి 5 ఎగ్జాంపుల్గా మీకు మెన్షన్ చేసాము. దెర్ ఆర్ 5 స్టామెన్స్ 5 ఉంటాయి. దోస్ విచ్ ఆర్ ఇన్ పెయిర్స్ ఆర్ ఫ్యూజ్డ్ బై దేర్ యాంథర్స్ అండ్ ఫిలమెంట్స్. వీటి యొక్క స్టామెన్స్ అనేటటువంటివి 2 స్టామెన్స్ కలిసిపోయి ఉంటాయంట. కింద ఫిలమెంట్స్ కలిసిపోతాయి, పైన ఉన్నటువంటి యాంథర్స్ కూడా కలిసిపోతాయి, పేరైపోయి ఉంటాయి అన్నమాట జంటలుగా. ఇలా నెక్స్ట్ అందులో ఒకటి మాత్రమే ఫ్రీగా ఉంటుంది. అంటే ఈ కండిషన్ లోపల 2+2+1 కండిషన్ లోపల ఇవి కలిసిపోయి ఉండడం వల్ల దీన్ని సినాండ్రస్ కండిషన్ కింద మెన్షన్ చేసుకుంటున్నాం. ఇక్కడ ఏంటి స్టామెన్స్ ప్లస్ అంటే స్టామెన్స్ యొక్క బేస్ భాగం అంటే ఫిలమెంట్ కలిసిపోతుంది, యాంథర్స్ కలిసిపోతున్నాయి. కలిసిపోవడం వల్ల దాన్ని మనం సినాండ్రస్ కండిషన్ అని పిలుస్తూ ఉన్నాం. రిమైనింగ్ 1 ఫ్రీగా ఉంటుంది. Therefore, in Cucurbitaceae taxa, there appears to be only 3 stamens. See here, మీకు ఇక్కడ చూస్తే తెలుస్తూ ఉంటుంది. చూడండి ఇక్కడ
రెండేసి స్టామిన్స్ కలిసిపోవడం వల్ల 3 స్టామిన్స్ ఉన్నట్టుగానే చూపిస్తున్నాం. 1 2 3 కింద కనబడుతుంది. లోయర్ సెక్షన్ సైడ్ కనిపిస్తున్నటువంటి 2 స్టామిన్స్ ఉన్నాయి కదా, అందులో రెండేసి స్టామిన్స్ కలిసిపోయి ఉన్నాయి అన్నమాట. డైథీకస్ కండిషన్ కదా, రెండేసి తీకాలు ఉండడం అనేటువంటిది జరుగుతుంది, అందువల్ల ఆ కండిషన్ అలా కనబడుతుంది. అంటే దిస్ ఇస్ ద కామన్ క్యారెక్టర్ 2+2+1 కండిషన్ అనేటటువంటిది. అంటే మోస్ట్ ఆఫ్ ద మొమాటికా, కుకుర్బిటా, బ్రయోనియా అండ్ కుకుమిస్ సిట్రులస్ దీస్ ప్లాంట్ షోస్ దిస్ టైప్ ఆఫ్ కండిషన్. దిస్ ఇస్ ద సినాండ్రస్ టైప్ ఆఫ్ కండిషన్ అని పిలుస్తూ ఉంటాం. ఇన్ కుకుర్బిటా ఇందులో ద యాంథర్స్ ఆర్ సైనసెస్ మొత్తం ఫ్యూజ్ అయిపోయి ఉంటాయి అన్నమాట, యాంథర్స్ మాత్రమే కలిసి ఉంటాయి. ఇన్ సైక్లాంథెరా లోపల 3 స్టామిన్స్ ఆర్ టోటల్లీ ఫ్యూజ్డ్. సైక్లాంథస్ లోపల 3 స్టామిన్స్ ఉంటాయంటే ఆ 3 స్టామిన్స్ కూడా టోటల్గా ఫ్యూజ్ అయిపోతాయి. దట్ ఈస్ ద సినాండ్రస్ కండిషన్ లోపల ఉంటుంది. అండ్ ఫామ్ ఏ కాలుమినార్ స్ట్రక్చర్, అంటే ఒక గొట్టం లాంటి స్ట్రక్చర్ని ఏర్పరుస్తాయి. ద యాంథర్స్ ఎట్ ద ఎపెక్స్ ఆర్ ఇన్ 2 ఓరల్స్. Anthers are exposed and delished by a single longitudinal slit. అంటే మనకి ఇక్కడ క్యారెక్టర్స్ మీకు చెప్పడం, యాంథర్స్ అనేటటువంటి ఎక్స్ట్రోజ్గా అంటే బయట వైపుకి ఓపెన్, అంటే బయట వైపుకి ఫేసింగ్ చేసి ఉండడము, అలాగే లాంగిట్యూడినల్గా స్లిట్ అవ్వడం జరుగుతుందన్నమాట. ఇది ఇక్కడ చూపించాం కదా, బయట వైపుకి ఫేసింగ్ చేసి ఉన్నాయి. అంటే బయట వైపు ఈ విధంగా స్టామిన్స్ చూడండి, ఇక్కడ 2+2+1 కండిషన్ని మీకు చూపించడం కోసం, అంటే 3 స్టామిన్స్ లేక స్ట్రక్చర్ లాగా చూపించాము. దిస్ ఇస్ ద మేల్ కాబట్టి మేల్ ఫ్లవరు, దాని లోపల క్యారెక్టర్ అది మీకు. అలాగే మనకి మేల్ ఫ్లవర్ లోపల గైనీషియం అనేటటువంటిది ఉండదు. దట్ ఈస్ ద స్టెరైల్ పిస్టల్, దట్ ఈస్ కాల్డ్ పిస్టలోడ్ అనేసి చెప్తాం. స్టెరైల్ పిస్టల్ ఈజ్ ప్రజెంట్, అంటే మనకి ఇక్కడ గైనీషియం పార్ట్ ఏం కనిపించట్లేదు కదా, అంటే ఓవరీ పార్ట్, స్టైల్ పార్ట్ ఇక మీకు ఇక్కడ చూపిస్తాం. ఇక్కడ గైనీషియం అనేది లేదు కాబట్టి చుక్కలా పెట్టేసి ఉంచాము. ఇక్కడ ఫ్లోరల్ క్యారెక్టర్స్ లోపల కూడా G0 అని చూపిస్తాం. అంటే గైనీషియం పార్ట్ అనేటటువంటిది ఉండదు కాబట్టి ఓన్లీ స్టామిన్సే ప్రజెంట్ అయి ఉంటాయి కాబట్టి దట్ ఈస్ ద మేల్ ఫ్లవర్ కింద మెన్షన్ చేసుకోవచ్చు. అలాగే గైనీషియం పార్ట్కి సంబంధించి అంటే ఫీమేల్ ఫ్లవర్ లోపల చూస్తే, అంటే ఫీమేల్ ఫ్లవర్ లోపల మనకి ఆండ్రీషియం అనేటటువంటిది ఉండదు. ఒకవేళ ఉన్నట్లయితే దట్ ఈస్ ద స్టెరైల్ ఇన్ కండిషన్. అంటే ఒకవేళ స్టామిన్స్ కానీ ప్రజెంట్ అయి ఉన్నాయి అనుకోండి, అంటే ఫిలమెంట్స్ ఉంటాయి, యాంథర్స్ ఉంటాయి, కాకపోతే ఆ యాంథర్స్ అనేటటువంటివి ఫెర్టైల్ ఇన్ కండిషన్లో ఉండవు. దట్ ఈస్ ద నాన్ ఫెర్టైల్ ఇన్ కండిషన్. అంటే ఇక్కడ ఉన్నటువంటి స్టామిన్స్ నాట్ ఇన్ ఫెర్టైల్ ఇన్ కండిషన్, దట్ కండిషన్ ఈజ్ కాల్డ్ స్టామినోడ్స్. 3 or 5 స్టామినోడ్స్ అనేటటువంటిది దే ఆర్ ప్రజెంట్ ఆన్ ది రిమ్ ఆఫ్ ది కెలిక్స్. కెలిక్స్ యొక్క ఎడ్జ్ భాగానికి రిమ్కి అతుక్కుని ఉంటాయి. దీస్ ఆర్ నాట్ ఫెర్టైల్ ఇన్ కండిషన్, వీఆర్ కాలింగ్ దట్ స్టామినోడ్స్. స్టామినోడ్స్ అని పిలుస్తాము. 3 or 5 అనేటటువంటి ప్రజెంట్ అయి ఉంటాయి. ఈ స్టామినోడ్స్ ఆల్సో మే బీ ఆబ్సెంట్, అసలు ఉండకపోవచ్చు కూడాను. ఒకవేళ స్టామిన్స్ ఉంటే స్టామినోడ్స్ రూపంలో ఉంటాయి, 3 ఉండొచ్చు, 5 ఉండొచ్చు, కొన్నిట్లో అసలు ఉండకపోవచ్చు. అంటే ఫీమేల్ ఫ్లవర్ లోపల ఆండ్రీషియం అనేటటువంటిది ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఒకవేళ ఉన్నా కూడా దట్ ఈస్ ద నాట్ ఫెర్టైల్ ఇన్ కండిషన్, దట్ ఈస్ ద పొజిషన్. అందువల్ల మీకు ఇక్కడ చూడండి స్టామిన్స్ గురించి చూపించేటప్పుడు ఇక్కడ చూడండి ఓన్లీ గైనీషియం పార్ట్ మాత్రమే ఉంది తప్ప ఎలాంటి స్టామిన్స్ గురించి లేదు. A0 అని చెప్పేసి చూపించాం మీకు ఇక్కడ ఫ్లోరల్ ఫార్ములా లోపల. నెక్స్ట్ వచ్చేటప్పటికి గైనీషియం లోపల, ఫీమేల్ ఫ్లవర్ లోపల గైనీషియం చూద్దాం. యూజువల్లీ 3 కార్పెల్స్, జనరల్గా అయితే 3, అంటే ఈ ఫ్యామిలీ యొక్క కుకుర్బిటేసి ఫ్యామిలీ మెంబర్స్ యొక్క క్యారెక్టర్ చూసినప్పుడు 3 కార్పెల్స్ ఆర్ ప్రజెంట్. ద 3 కార్పెల్స్ ఆర్ యునైటెడ్, కలిసి ఉంటాయి. దట్ కండిషన్ ఈజ్ కాల్డ్ సిన్కార్పస్, కలిసి ఉండడం అండి. 3 కార్పెల్స్. సీ హియర్, ఇక్కడ మీకు 3 ఛాంబర్స్ లాగా చూపించాం, చూసారా? 3 ఛాంబర్స్ లాగా కనబడుతూ ఉంటుంది. అంటే 3 కార్పెల్స్ అనేటటువంటివి ప్రజెంట్ అయి ఉన్నాయని చెప్పడం కోసం మీకు ఇది చూపిస్తున్నాను.
రేర్లీ ఇన్ కుకుర్బిటా 4 కార్పెల్స్ ఆర్ ప్రజెంట్. అంటే ఇన్ కుకుర్బిటా అంటే తీయటి గుమ్మడి అని చెప్తున్నాం కదా, దాని లోపల మాత్రం 4 కార్పెల్స్ అనేటటువంటివి ఉంటాయంట. దట్ ఈస్ ద ఫ్యామిలీ క్యారెక్టర్ ఈస్ ద ఓన్లీ 3 కార్పెల్స్. దట్ ఈస్ ద యునైటెడ్ ఇన్ కండిషన్ ఎక్సెప్ట్ ద కుకుర్బిటా. ఓవరీ యూనిలాక్యులర్, ఒకటా మాదిరిగా ఉంటుంది. అంటే మీరు ఎప్పుడైనా సరే మీరు యాంగులర్ రిడ్జ్డ్ గార్డెన్ కానీ లేదా బాటిల్ గార్డెన్ కానీ లూయి గార్డెన్ కానీ ఇదేనైనా సరే కట్ చేసి చూడండి. ట్రాన్స్ఫర్ సెక్షను కట్ చేసి చూసినప్పుడు మీకు 3 పార్టికల్స్ కింద విడిపోతాయి. దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది దట్ కంటైనింగ్ ద 3 కార్పల్స్ అని చెప్పేసి. అలాగే యూనిలాక్యులర్, మనకు అదంతా కలిపి ఒకటే ఛాంబరు. ప్లెజెంటా ఇంట్రూడ్ into the center of the ovary so that ovary appears to be false trilocular. అంటే మనకి ఇక్కడ ఉన్నటువంటి ప్లెజెంటా అనేటటువంటిది ఉంటుంది కదా, అది మాత్రం లోపలికి చొచ్చుకుని పోవడం వలన అంటే సెంటర్ పాయింట్కి రీచ్ అవ్వడం, ఎడ్జ్ భాగం నుంచి సెంటర్ పాయింట్కి రీచ్ అవ్వడం వలన 3 పార్ట్స్ కింద డివైడ్ అయినట్టుగా కనిపిస్తూ ఉంటుంది. దట్ ఈస్ ద ఫాల్స్లీ ట్రైలాక్యులర్ కండిషన్. మీకు చొచ్చుకుని పోవడం ఏంటంటే ఇదిగోండి ఇక్కడ చూడండి, ఓవ్యూల్స్ హ్యాంగ్ అయి ఉన్నటువంటి కండిషన్ దగ్గర మనకి లోపలికి ఏదో ఒక లైన్, ఒక దారి వేసినట్టుగా కనబడుతుంది చూసారా. అక్కడ కాకుండా ఈ పక్కన కూడా ఓవ్యూల్కి మధ్య లోపల దాని లోపలికి దూరిపోయినట్టుగా ఉండడం వలన, అంటే దట్ కండిషన్ వల్ల మనకి 3 ఛాంబర్స్ లాగా డివైడ్ అయినట్టుగా కనిపిస్తూ ఉంది. కానీ ఒరిజినల్గా మాత్రం యూనిలాక్యులర్, అది నాట్ ఏ ట్రైలాక్యులర్. దట్ ఈస్ ద ఫాల్స్లీ ట్రైలాక్యులర్ కండిషన్. ఇన్ సమ్ స్పీసీస్ ద ప్లెజెంటే intrude into the center and get recurved, giving a forked appearance. Ovules are present on the forked placentae. అంటే మనకి ఈ ఓవ్యూల్స్ అనేటటువంటివి హ్యాంగింగ్ కండిషన్లో కనబడుతున్నాయి కదా. ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ హ్యాంగింగ్ కండిషన్లో కనబడుతూ ఉన్నాయి. అంటే ఈ లోపలికి ప్రొట్యూడ్ అవడం వలన మనకి ఈ యొక్క ప్లెజెంటా అనేటటువంటిది పైకి అలా జరిగి ఓవ్యూల్స్ అనేటటువంటివి వేలాడబడుతున్నట్లుగా ఉండేటటువంటి కండిషన్ కనబడుతూ ఉంటుంది. దట్ ఈస్ ద ఫోర్క్డ్, అంటే ఫోర్క్కి ఎడ్జ్ భాగం లోపల ఓవ్యూల్ వేలాడబడుతున్న ఫీలింగ్ కలుగుతుంది అన్నమాట, హ్యాంగ్ అవుతూ ఉన్నట్టుగా. మీరు మీ కాయను కట్ చేసి చూసినప్పుడు కూడా మీరు ఏ కాయ కట్ చేసినప్పటికీ రిడ్జ్డ్ గార్డ్ కానీ బాటిల్ గార్డ్ కానీ లూయి గార్డ్ కానీ ఏ గార్డ్ కానీ కట్ చేసి చూసినప్పుడు మీకు ఈ కండిషనే కనబడుతూ ఉంటుంది. పెరైటల్ ప్రజెంటేషన్ అంటే మనకి సైడ్కి వాల్స్కి అతుక్కుని ఉన్నాయి, వాల్స్ వైపు ఉన్నటువంటి కండిషన్లు అక్కడ అతుక్కుని బైండ్ అయి ఉండడం వల్ల దట్ ఈస్ ద పెరైటల్ ప్రెజెంటేషన్. సెంటర్లో అతుక్కోకుండా సైడ్కి మనకి పెరిఫెరల్ రీజియన్ లోపల బైండ్ అయి ఉన్నాయి. పెరైటల్ ప్రెజెంటేషన్. స్టైల్ షార్ట్, పొట్టిగా ఉండేటటువంటి స్టైల్ ఉంటుంది. హెయిరీ కండిషన్, స్టైల్ కూడా హెయిర్ పార్టికల్స్ అనేటటువంటివి ఉండడం జరుగుతుంది. స్టిగ్మా ఇస్ ద ట్రైఫిడ్ ఆర్ 3 forked కండిషన్. స్టిగ్మా పార్ట్ అనేటటువంటిది 3 forked కండిషన్. మనకి ఇక్కడ 2 మాత్రమే కనబడుతుంది, ఎందుకంటే లాంగిట్యూడినల్ సెక్షన్ వల్ల 2 మాత్రమే చూపిస్తున్నాము, 3 కండిషన్స్ చూపించలేకపోతున్నాం ఇక్కడ. అంటే 3 పార్ట్స్ కింద డివైడ్ అయి ఉన్నట్టుగా కనబడుతుంది అనమాట. స్టైల్ అనేటటువంటి మనకు ఫ్లవరే చిన్నదిగా ఉంటుంది, అందులో స్టైల్ ఇంకెంత చిన్నగా ఉంటుందో ఆలోచించుకోండి మీరు. అంటే దట్ ఈస్ ద షార్ట్ హెయిరీ స్టిగ్మా ట్రైఫిడ్ ఆర్ ఫోర్క్డ్ ఇన్ కండిషన్లో ఉంటుంది. పాలినేషన్ దట్ ఈజ్ అక్కర్ త్రూ ద ఇన్సెక్ట్స్. ఇన్సెక్ట్స్ ద్వారా జరిగేటటువంటి పాలినేషన్ అనమాట, ఎంటమోఫిలస్ టైప్ ఆఫ్ అంటాము. ఫ్రూట్ యొక్క వేరియేషన్స్ చూస్తే ఫ్రూట్ జనరల్గా అయితే పెపో ఫ్రూట్ అని పిలుస్తాము, పెపో ఫ్రూట్ కింద. పెరికార్ప్ ఈజ్ సాఫ్ట్, ట్రైకోశాంతిస్. మన పొట్లకాయ లోపల చూసినట్లయితే స్నేక్ గార్డ్ లోపల పెరికార్ప్ అనేటటువంటి స్మూత్గా ఉంటుంది.
ఆర్ హార్డిన్ బెనిన్కాసా అంటే బూడిద గుమ్మడి యాష్ గార్డ్ లోపల చూస్తే చాలా గట్టిగా పెంకులాగా ఉంటుంది అనమాట, హార్డిన్ కండిషన్. ఇన్ మొమార్డికా ద ఫ్రూట్ ఈజ్ ఏ డెలిషెంట్ అండ్ ఫ్లెషీ. మనకి ఫ్రూట్ అనేటటువంటిది కాకరకాయ అంటాం కదా, దాని లోపల ఆ ఫ్రూట్ చూసినట్లయితే ఫెర్టైలిన్ కండిషన్ లోపల బాగా పండిపోయింది అనుకోండి, దట్ కెన్ అంటే అది పగిలిపోతుంది, కర్వీగా వెనక్కి తిరిగిపోతూ ఉంటుంది. ఫ్రూట్ వాల్ అనేటటువంటిది ఫ్లెషీగా ఉంటుంది, స్వీట్గా కూడా ఉంటుంది. ద ఫ్రూట్ షోస్ వేరియేషన్ ఇన్ షేప్ అండ్ సైజ్. అంటే అన్నిట్లోనూ ఫ్రూట్ ఒకే షేప్లో ఉండాలి, ఒకే సైజులో ఉండాలని లేదు. మనకి యాష్ గార్డ్ ఏమో ఓవెల్ షేప్లో కనబడుతుంది, తీయటి గుమ్మడి అంటాం కదా అదైతే రౌండ్గా కనిపిస్తూ ఉంటుంది. స్నేక్ గార్డ్ అంటే సన్నగా పొడవుగా ఎలాంగేటెడ్ ఇన్ కండిషన్లో ఉంటుంది. లూయి గార్డ్ అనేటప్పుడు పొట్టిగా చిన్నగా ఉంటుంది. అంటే ఒక్కొక్కటి ఒక షేప్లో ఉంటుంది. మరి రిడ్జ్డ్ గార్డ్ అనేటప్పటికి నెంబర్ ఆఫ్ యాంగిల్స్ అనేటటువంటివి ప్రజెంట్ అయి ఉంటాయి రిడ్జ్డ్ గార్డ్ లోపల. అందులో స్మూత్ కండిషన్ ఉంటుంది. అంటే ఫ్రూట్ అనేటటువంటి డిఫరెంట్ ఇన్ షేప్ అండ్ సైజ్ వేరియేషన్స్ అనేటటువంటివి అబ్జర్వ్ చేయొచ్చు. ఒకవేళ ఫ్లోరల్ డయాగ్రామ్స్ అబ్జర్వ్ చేద్దాం. మనం ఈ ఫ్యామిలీ గురించి రాసేటప్పుడు ఒక ట్విగ్ వేయాల్సి ఉంటుంది. ఆ ట్విగ్తో పాటు మేల్ అండ్ ఫీమేల్ ఫ్లవర్స్, ఇక్కడ మనకి ఇప్పుడు వరకు బైసెక్షువల్ ఫ్లవర్స్ అనేది కామన్గా ఉంది, ఇక్కడ యూనిసెక్షువల్ ఫ్లవర్స్ అనేటటువంటి. దిస్ ఈజ్ ద ఫీమేల్ ఫ్లవర్, అంటే గైనీషియం పార్ట్ వేసి స్టైల్ వేసాం. కెలిక్స్ కొరల్ ఇస్ ద కామన్. అలాగే మేల్ ఫ్లవర్కి వచ్చేటప్పటికి స్టామిన్స్ మాత్రమే వేసాం. ఇక్కడ ఫ్లోరల్ డయాగ్రామ్ లోపల కూడా గైనీషియం పార్ట్ అనేది లేదు కాబట్టి మేల్ ఫ్లవర్ లోపల డాట్ కింద పెట్టాం, స్టామిన్స్ని మాత్రమే షో చేస్తాం. అది కూడా 2+2+1 మన కాక్సినియా కాబట్టి డయాగ్రామ్ వేసింది 2+2+1 కండిషన్లో ఎక్స్ప్రెస్ చేస్తాం. ఇక్కడ బ్రాక్ట్ అనేటటువంటి లేదు కాబట్టి ఈబీఆర్, బ్రాక్టియోలే లేదు కాబట్టి ఈబీఆర్ఎల్ కింద. జైగోమార్ఫిక్ కండిషన్ అంటే ఓన్లీ ఈ యాంగిల్లో కట్ చేసినప్పుడు మాత్రమే దట్ కెన్ గివ్ టు ద ఈక్వల్ పార్ట్స్. రిమైనింగ్ అనేటటువంటిది ఈక్వల్ పార్ట్స్ అనేటటువంటివి రావు మనకి. కెలిక్స్ అనేటటువంటిది 5 ఉంటాయి, ఫ్యూజ్ అయి ఉంటాయి. మన కాక్సినియా లోపల పెటల్స్ అనేవి కూడా ఫ్యూజ్ అయి ఉంటాయి, అందువల్ల బ్రాకెట్స్ వేసాము. యాండ్రీషియం పార్ట్ కాబట్టి 2+2+1 కండిషను. మేల్ ఫ్లవర్లో గైనీషియం ఉండదు కాబట్టి 0 అని వేసాము. అదే ఫీమేల్ ఫ్లవర్లో చూసినట్లయితే బ్రాక్టియోల్ లేదు, బ్రాక్టు లేదు, ఏది లేదు కాబట్టి బీఆర్ ఈబీఆర్ఎల్ అని రాసాము. ఇందులో గైనీషియం పార్ట్ మాత్రమే ఉంటుంది, యాండ్రీషియం పార్ట్ లేదు. ఇది కూడా జైగోమార్ఫిక్ కండిషను. ఫీమేల్ ఫ్లవర్ కాబట్టి కింద ప్లస్ వేసాము, ఇది మేల్ ఫ్లవర్ కాబట్టి పైన యారో వేస్తాము. అలాగే ఇక్కడ కెలిక్స్ కొరెలా కూడా 5 ఉన్నాయి, ఫ్యూజ్డ్ ఇన్ కండిషన్లో ఉన్నాయి. యాండ్రీషియం అనేది లేదు కాబట్టి 0 కింద చూపించాము. గైనీషియం అనేటటువంటిది మనకి ఇక్కడ ట్రై కార్పెల్లరీ కండిషన్ కాబట్టి 3 అనే నెంబర్ తోటి చూపించడం జరిగిందన్నమాట. అవి కూడా సింకార్పస్ కండిషన్ అన్నాం కాబట్టి బ్రాకెట్ వేస్తాం. అంటే మీరు ప్రతి క్యారెక్టర్ మనం వేసిన క్యారెక్టర్ మనకి ఇక డయాగ్రామ్లో చూపించగలగాలి. ఫ్లోరల్ డయాగ్రామ్ అంటే ఫ్లోరల్ ఫార్ములా మీకు ఎగ్జామినేషన్లో ట్విగ్ మస్ట్ అండ్ షుడ్ వేయాలి, మేలు ఫీమేల్ ఫ్లవర్స్ వేయాలి. అండ్ ఫ్లోరల్ డయాగ్రామ్స్లో ఫీమేల్, మేల్ అండ్ ఫ్లోరల్ డయాగ్రామ్స్ కూడా వేయాల్సి ఉంటుందన్నమాట. దిస్ ఈజ్ ద జనరల్ క్యారెక్టర్స్ అంటే ఇట్ మీన్స్ వెజిటేటివ్ క్యారెక్టర్స్ అండ్ ఫ్లోరల్ క్యారెక్టర్స్ ఆఫ్ ది కుకుర్బిటేసి ఫ్యామిలీ మెంబర్స్. మనకి ఇంకా ఎకనామిక్ ఇంపార్టెన్స్ అనేది మిగిలి ఉంది. దట్ ఈస్ ద డిస్కస్డ్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్.